పార్వతీశ్వర మంగళం శ్రీ పశుపతీశ్వర మంగళం గంగాధర మంగళం శ్రీ గౌరీవర మంగళం లోకనాయక మంగళం త్రిపురాంతకాయ మంగళం. శ్రీ సూర్యదేవాయ నమః. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం ఏకచక్రరథం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యదేవశత కోటి కోటి వందనాలు. ఈ దీపారాధన స్వీకరించండి తండ్రి. ఓకే, ఇప్పుడు శివలింగానికి అభిషేకం అండి. భోజనంతోనే అన్నం వండిన అయితే ఓం నమ శివాయ నమ రుద్రాయ నమ అర్చన చేస్తున్నాను అన్నంతో శివలింగానికి. ఇలా చేసుకుంటే మనకు కుటుంబానికి సరిపడ అన్నం దొరుకుతుంది. ఇంట్లో ఒదుగు అనేది ఉంటుందండి. ఓం నమ శివాయ నమ దివ్యాయ నమ దివ్యలింగాయ నమ రుద్రాయ నమ భవాని సమేతాయ నమ భవలింగాయ నమ శివలింగాయ నమ సువర్ణలింగాయ నమ. ఓం శాంతి శాంతి శాంతి. 4 days నుంచి నేను వంట చేయలేదండి. అక్క వాళ్ళే వంట చేస్తే ఇచ్చారు. 4 days నుంచి ఇంకా నేను శివలింగానికి పూజ చేయలేదు. ఈరోజు పూజ అవుతుంది. ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ. త్రిదళం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం. ఇక్కడ ఏమేమి వచ్చిందంటే శివలింగాన్ని చేసి బాణపట్టం చేసి శివలింగాన్ని చేసి అన్నంతో అభిషేకం చేసి ఈ పారిజాతం పూలతోనూ ఈ త్రిదళంతో నేను అర్చన చేశానండి. నాకు వారసత్వం ఏమి ఇచ్చారంటే నా వాళ్ళకి పూజలు చేసుకోవడం నాకు ఇచ్చారండి. సరే, నేను అన్నానికి నైవేద్యం పెట్టాలి. హోం సహిత సవితుడు భర్గోదేవశాధీమహి ధియోయోన ప్రచోదయ. ఈ భోజనాన్ని స్వీకరించు. ఇది అయిపోయిందండి నా పూజ. నమస్కారం అందరికీ. హాయ్. తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జ్ఞానపదం. 7 రంగులే 7 స్వరములై వెలిసిన కలియుగ విష్ణు పదం. అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. పాపడుగా నట్టింట్ల పాకుతూ భాగవతము చేపట్టినయం. మన తిరుచర్య మనం చేసుకుంటే భగవంతుడిదా ఏమన్నా చేయనండి. మన కర్మలు మన పాపాలు ఫలితాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. నాకు వారసత్వం వచ్చింది. ఈ పూజలు పురస్కారాలు మా ఇంట్లో భగవద్గీత చెప్పేవారు. పదే చెప్తున్నాను కాబట్టి ఇది నేను చేసుకోక తప్పదు. ఎవ్రీడే పూజ చేసుకోవడం, ఆ భగవంతుని మీద ఆ భారం వేయడాలు, నేను డ్యూటీకి వెళ్ళిపోవడాలు. ఇంకో క్షణం ఏం జరుగుతుందో నాకు తెలియదు కదా. ఆ క్షణాలన్నీ రక్షించి నన్ను చూడమని నేను ప్రతిరోజు వేడుకుంటాను. సర్వే జన సుఖిన భవంతు. అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. హర్షధ్వర్గము తెగ నరికే హరిఖడ్గమిది నందకము. బ్రహ్మలోకమున బ్రహ్మభారతి నాదాశీసులు పొందినదై. శివలోకమున సిద్ధిలాసమున డమరధ్వనిలో గవకితమై. దివ్య సభలలో నవ్యలాస్యముల పూర్వంతులచే పంతిగా వేదలసి. శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ప్రతి హిందువులు ఇంట్లో ఉండాలని. శ్రీరాముని పట్టాభిషేకం దగ్గర బ్రహ్మ విష్ణు ఈశ్వర మహేశ్వర సకల దేవతలు ఉంటారు. ఆంజనేయ స్వామి, వశిష్ఠ మహాముని, నారదముని ప్రతి వాళ్ళు ఉంటారండి. ఆ ఒక్క ఫోటో ఉండాలని. మన కుటుంబం కూడా శ్రీరామచంద్రుడి కుటుంబం వల్లే పట్టాభిషేకం వల్ల ఉంటుందని పెద్దలు చెప్తారు, నమ్ముతారు. మనం ఆచరించాలండి. మన వాళ్ళు చెప్పింది కంపల్సరీ. ఆడపిల్లలు ఇందులో శంఖం, ఇందులో అదే ఏంటి తాబేలు, ఇందులో శంఖం, ఇదేమో కలశం. హాయ్ అండి. ఇలా అన్నీ చేసుకోవడం మొక్కుకోవడం నాకు ఆనందంగా ఉంటుంది. హాయ్ హాయ్ హాయ్. గుడ్ మార్నింగ్. అన్నంతో శివలింగాన్ని చేసినామంటే మనకు అన్నానికి లోటు ఉండదండి. ఎంతమంది పిల్లలు ఉన్నా, ఎంతమంది చుట్టాలు వచ్చినా అది చాలా బాగుంటుంది. నమ్మండి, చేయండి మీరందరూ కూడా. నా శుక్లాంబరధరం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయ సర్వ విఘ్న ప్రశాంత అకచారణ పద్మార్గం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపస్మహం. మనకు పూజలు చేసుకుంటే మనసు కావాలండి. ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులు ఒకటి ఉండొచ్చు, చోటు ఉండకపోయినా మనసు పెట్టుకొని అన్నిట్లో చేసుకుంటే పూజలు అయిపోతాయి. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. నాకు ఇష్టం ఆ ఉయ్యాలలో ఊపడం. మా బాబు తయారు చేసి ఇచ్చాడు ఉయ్యాలను. గౌరమ్మ పూజ కడింది. హాయ్ 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 భవాని. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకొని, లైక్ చేసుకుని ఆటలండి. నేను మీ విజయలక్ష్మి. ఓకే అండి.